సో కేక్ గుడి అనమాట. కేక్ గుడి అక్కడ కనిపిస్తుంది కదా, వైల్డ్నెస్ క్యాంప్ అని. సో ఇలాగే చామరాజనగర్ డిస్టిక్ అనమాట. అది చామరాజనగర్ మా డిస్టిక్. సో అలా వెళ్ళిపోవచ్చు, ఈ అడవిలోంచి ఒక చామరాజనగర్ వెళ్ళిపోవచ్చు. కేక్ గుడి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం 18 కిలోమీటర్స్ అడవిలోనే వెళ్ళబోతున్నాం. హలో ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు కదా బిఆర్ హిల్స్. సో ఆ టెంపుల్ నుండి ఇప్పుడు మనం వెళ్తున్న కేక్ గుడి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం ఎంటర్ అయింది ఎలందూరు ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యాము. సో మనం ఇప్పుడు చామరాజనగర్ ఎగ్జిట్లో దిగిపోతున్నాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఫారెస్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఈ చుట్టూరు చూస్తున్నారు కదా, గుబురు ఎంత గుబురుగా ఉందో. అండ్ వీటిలోంచి ఏది వచ్చినా సరే, ఏ జంతువు వచ్చినా సరే మనకు తెలియదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మీరు ఇక్కడ రోడ్ పైన చూడొచ్చు, తెల్లగా అలా కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఏనుగులు చేసిన బీభత్సమనం, అంటే ఏనుగుల పెంట. సో మీరు ఈ జర్నీలో చూడొచ్చు, ఈ రోడ్డు పైన ఎక్కడ చూసినా ఏనుగులది ఏది ఉంటుంది. అంటే ఎక్కువ ఏనుగులు, చాలా ఏనుగులు ఉంటాయి ఈ అడవిలో అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ చెరువులు అండి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కూడా వైల్డ్ యానిమల్స్ వాటర్ తాగడానికి ఇక్కడికి వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా మార్నింగ్ టైం వచ్చినప్పుడు బాగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంతమంది మనుషులు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు మధ్య మధ్య అడవుల్లో, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే. కానీ వాళ్ళకి ఎంత ధైర్యం అండి, ఎప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ, నాకు తెలిసి పుట్టి పెరిగింది కూడా ఇక్కడే అయ్యి ఉంటుంది వాళ్ళు. చాలామంది వాళ్ళల్లో భయం అనేది ఉండదు వాళ్ళకి అసలు. సో మనకి ఇక్కడ బైక్ మీద పాస్ అయిన వాళ్ళు చెప్పారండి, ముందు ఏనుగు ఉంది, కొంచెం చూసుకుని వెళ్ళండి అని. సో మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాం. చాలాసేపు చూసాం కానీ మాకు చాలా దూరం వెళ్ళిపోయాం. అప్పటికే మాకు ఎక్కడ కూడా కనబడలేదు. సో అలానే నిదానంగా చూసుకుంటూ మేము వెళ్తున్నాం, కనబడుతుందేమో అని చెప్పేసి. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చాలా డీప్ ఫారెస్ట్. మేము లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో పులి కనపడిందని చెప్పా కదా, అది ఈ ఫారెస్ట్లోనే కనబడింది, అంటే గుడి దగ్గర నుంచి కేక్ గుడి వెళ్ళే దారిలో. సో ఇక్కడ మనకి చాలా యానిమల్స్, ఎక్కువ యానిమల్స్ ఈ రోడ్లోనే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే టెంపుల్ వరకు చాలామంది వస్తూ ఉంటారు టెంపుల్కి అనేది, కానీ కేక్ గుడికి అనేది చాలా రేర్గా వస్తారంట అనమాట జనం అనేది. మేము ಮುಂದೆ ಪಾಸ್ ಆಗ್ತೀವಿ ಅಂತ ಇಲ್ಲಿ ತಿಳಿಸಿ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ
మనకి ఏనుగైతే కనపడింది. చూస్తున్నారు కదా, ఒంటి ఏనుగు అనమాట. ఒంటి ఏనుగు ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు ఆగకూడదు. కాబట్టి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఆపడం జరిగింది. సో అడవిలో ఒక అద్భుతమైన మినీ ఫాల్స్ అనమాట. మా ఫ్రెండ్ చెప్తున్నాడు మినీ ఫాల్స్ అని. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటా. కాకపోతే వీడియో చూసే వాళ్ళకి అడవే కదా అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే రియల్ ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటుంది. మన అడవిలో వచ్చినంత మాత్రాన ఏం సరిపోదు, అడవుల్లో జంతువులు కనబడితేనే దాని ఆనందం. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇది కేక్ గుడి అనమాట. ఎంట్రన్స్ లోనే మనకి జింకలు స్వాగతం పలికాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్వార్టర్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అడవి పందులు కనబడుతుంది కదా, దానికి కూరలు కూడా వచ్చినాయి. చూడొచ్చు, ఈ జీపుల్లోనే సఫారీకి తీసుకెళ్తూ ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే కేక్ గుడి అనమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళ జంగల్ రిసార్ట్స్ అండ్ లాడ్జింగ్స్ ఇది. సో మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయాలనుకుంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి నేను లాస్ట్ టైం అడిగినప్పుడు వాళ్ళు పర్ హెడ్ 6000 అని చెప్పారు. మధ్యాహ్నం లాగిన్ అవ్వాలి, చెక్ ఇన్ అవ్వాలి. మధ్యాహ్నం చెక్ ఇన్ అయ్యి 12కి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్. అండ్ స్నాక్స్ తర్వాత వాళ్ళు అడవిలోకి తీసుకెళ్తారు సఫారీకి. సో వాళ్ళు ఒక వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్లో వాళ్ళు సఫారీకి తీసుకెళ్తారు. అండ్ నైట్ డిన్నర్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు కూడా వాళ్ళు సఫారీకి తీసుకెళ్తారు. తర్వాత మీరు చెక్అవుట్ అవ్వాలి మధ్యాహ్నం 12 o'clock అట్లా. సో మీరు ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు ఇది ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అక్కడ అడవి పందులు చూస్తున్నారు కదా, అవి చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట. అడవి పందులు, జింకలు అవన్నీ కూడా చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ 3-4 ఏనుగులు పెంచుతున్నారు వీళ్ళు. సో ప్రజెంట్ అవి ఇక్కడ లేవు, మీకు చూపించలేకపోతున్నా. వాటిని అప్పుడప్పుడు అడవిలోకి తీసుకెళ్తూ ఉంటారంట. సో ఇప్పుడు మేబీ అలా అడవిలోకి వెళ్ళి ఉండొచ్చు అవి. సో ఇది ఫ్రెండ్స్ కేక్ గుడి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో మీరు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, అవే కాటేజెస్. సో వాటిలో కావాలంటే వాటిలో స్టే ఉండొచ్చు. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవంతా గవర్నమెంట్ అనమాట. వీటిలోనికే మనకి స్టే ఇస్తారు వీటిల్లోనే. యాక్చువల్లీ అక్కడ వీడియో అలవ్ లేదు, అందుకే నేను దూరం నుంచి చూపిస్తున్నా. సో మీరు ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఇవైతే డెఫినెట్గా ఫాలో చేయాలి, ఈ రూల్స్ అయితే. సో మనకి అక్కడ సఫారీ తీసుకెళ్తారని చెప్పా కదా, ఆ సఫారీ అనేది మనకి సపరేట్గా కూడా వెళ్ళొచ్చండి. ఆ టైమింగ్ అనేది ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ టైమింగ్కి వచ్చి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ హెడ్ 400, 500 సంథింగ్ ఎంతో ఉంది. అలా వెళ్ళొచ్చినప్పుడు మనకి వాళ్ళు తీసుకెళ్తారు కదా, ఏ ఏ జంతువులు కనబడతాయో ఆ జంతువులు ఒక పేర్లు వాళ్ళ ఒక లిస్ట్లో రాస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా అదే జంగల్ రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది, ఏ టైంలో ఏ డేట్లో ఎక్కడ ఏం కనపడి అని చెప్పేసి రాస్తారు. అది కూడా మీరు అక్కడికి వెళ్ళాక చూడొచ్చు. సో మనం ఇప్పుడు కేగుడి నుంచి చామరాజనగర్ వెళ్తున్నాం. ఈ కేగుడిలో ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది. మొత్తం 3 చెక్ పోస్టులు ఉంటాయండి. ఎలందూరు ఎంట్రన్స్లో మనకి స్టార్టింగ్ లాస్ట్ వీడియోలో చూపించిన ఒక ఎంట్రన్స్, అదొక ఫస్ట్ ఎంట్రన్స్. అండ్ సెకండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది కేగుడిది. అండ్ మూడోది వచ్చేసి చామరాజనగర్. మొత్తం 3 చెక్ పోస్టులు ఉంటాయి ఈ అడవిలో. సో మనం ఇంకా కేగుడి నుంచి చామరాజనగర్ వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఎక్కువ లోయలే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంటుందండి రోడ్డు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఈ చిన్న దారిలోనే బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అండ్ మనం కారు ఇవన్నీ కూడా పాస్ అవ్వాలంటే చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇలాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తేనే వెళ్ళాలి, లేకపోతే చాలా అంటే చాలా రిస్క్ అండి. దయచేసి మీరు ఎవరన్నా సరిగ్గా మామూలుగా రోడ్ పైన మనం డ్రైవ్ చేసేది వేరు, ఇలాంటి హిల్ స్టేషన్స్లో డ్రైవ్ చేసేది చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి హిల్ స్టేషన్లో మీకు పర్ఫెక్ట్గా హిల్ స్టేషన్ డ్రైవింగ్, ఘాట్ రోడ్ డ్రైవింగ్ వస్తేనే ఇలాంటి హిల్ స్టేషన్లో కానీ ఘాట్ రోడ్స్లో కానీ వెళ్ళండి. మనం ఆల్మోస్ట్ కిందకు వచ్చేసామండి. సో ఇలాంటి అడవుల్లో ఎక్కడ చూసినా పాము పుట్టలు అయితే చాలా చాలా అంటే చాలా కనబడుతూ ఉంటాయి. అవి మీ అందరికీ తెలుసు, చీమలు పెట్టిన పుట్టల్లోనే పాములు ఉంటాయని. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో అయితే చూడండి, ఎన్ని కనబడతాయంటే అన్ని కనబడుతూ ఉంటాయి ఆ చీమల పుట్టలు అనేవి.
సో మీరు ఇక్కడ చూడొచ్చు టెంపుల్, ఇది ఒక చిన్న టెంపుల్ అండి. దారి మధ్యలో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉంటూ ఉంటాయి. భక్తులు వచ్చి వాటికి కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు అడవి అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అనేది. సో నేను ఆల్మోస్ట్ అసలు మీకు చెప్పినట్టు ఎన్నిసార్లు 15 టైమ్స్ 20 టైమ్స్ అన్నా కానీ నాకు సరిగ్గా గుర్తులేదని ఇంకా ఎక్కువ సార్లు వచ్చి ఉంటాను. నేను రేర్గా లెక్క పెట్టుకుంటే అన్నిసార్లు అనిపించింది, కానీ ఇంకా ఎక్కువసార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా సరే నాకు ఈ ప్లేస్ చాలా కొత్తగా కనబడుతుంది. దారి మధ్యలో ఆ జంతువులు కానీ, మనం వెళ్తుంటే ఆ మంచు, అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు చూడాలి మీరు. యాక్చువల్లీ అసలే కిందంతా వర్షం పడుతుంది, పైన అడవిలో వర్షం పడలేదు నేను వెళ్ళిన రోజైతే. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ బిఆర్ హిల్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చాము. సో ఆల్మోస్ట్ ఈ అడవిలోకి వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక జంతువు కనపడేది. ఎక్కువ శాతం జింకలు కనపడతాయి. అండ్ నాకు ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ వీడియోలో చూపించిన సెకండ్ టైం నేను ఏనుగులను చూసింది. మ్యాక్సిమం నాకు కనపడేవన్నీ కూడా ఈ పందులు, ఈ జింకలు అండ్ అడవి దున్నలు కూడా కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అండ్ ఒకసారి అయితే పులి కనపడిందని చెప్పా కదా. సో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది అనమాట. సో మనం లాస్ట్ చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాము. సో నేను ఇక్కడ వీడియో తీయట్లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఇప్పుడు ఆ కొండల్లోంచి వచ్చాము మేము. మీకు ముందే చెప్పా కదా, అక్కడ దారిలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీసుకోవద్దని స్టార్టింగ్లోనే చెప్పారు మాకు. అక్కడ ఎలందూరు ఎంట్రన్స్, అదే అటు సైడ్ నుంచి. సో మేమైతే మామూలుగా ఎక్కడ ఆగి అయితే సెల్ఫీలో ఏం తీసుకోలేదు, రన్నింగ్లోనే వీడియోస్ తీసుకుంటూ వచ్చా. అయితే ఇప్పుడు కిందకి వచ్చాక లాస్ట్ ఎగ్జిట్ ఇటు చామరాజనగర్ వచ్చే వైపున వాళ్ళు ఆపారనమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆపి ఏది ఒకసారి అడిగారు ఎక్కడైనా ఆపి సెల్ఫీలు తీసుకున్నారా అని. మేము లేదని చెప్పాం. ఏదో ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. లక్కీగా నేనైతే కొంచెం దూరంగా ఉన్నా, మా ఫ్రెండ్ ఫోను తీసుకుని చెక్ చేశారు. నా ఫోన్ అయితే వాళ్ళు మర్చిపోయినట్టున్నారు చెక్ చేయడం. సో నా ఫోన్ అయితే చెక్ చేస్తుంటే ఇప్పటివరకు కష్టపడి తీసిన వీడియోస్ అన్నీ కూడా ఇంకా పోయి ఉండేవి. ఇంకా నాకు తెలిసి వాళ్ళు మొబైల్స్ కూడా లాగేసుకుని ఉండేవాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, చాలా కష్టపడి తీసాం వీడియో. అయితే మీ అందరికి నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.